సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. సాలిబండలోని కెనరా బ్యాంకులో లాకర్లు తెరిచిన ఏసీబీ అధికారులు 1.5 కోటి నగదు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, నరహరి లాకర్లలో లభించిన నగదుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అయితే తవ్వే కొద్దీ ఆయన ఆస్తులు కోట్ల కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన షాలిబండలోని కెనరా బ్యాంక్ లో ఆయన లాకర్ తెచ్చిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా విస్తుపోయిన పరిస్థితి. ఏకంగా 1.5 కోటి నగదు బ్యాంక్ లాకర్ లో కనుగొన్నారు. అయితే నరహరి విచారణ సమయంలో బ్యాంకు లాకర్ తాళాల గురించి ఎన్నిసార్లు అధికారులు ప్రశ్నించినా ఆయన చెప్పలేదని సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు బ్యాంకు అధికారులకి లేఖ రాసి ఈ తాళాలు లాకర్ కి సంబంధించిన తాళాలు తీసుకుని తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఒక్కసారిగా 1.5 కోటి నగదు బయటపడింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకర్ నరహరిపై జూన్ 16న హైదరాబాద్ తో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేయగా రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు 1.24 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. కుప్పాలగూడలో అదేవిధంగా 2500 చదరపు అడుగుల ఫ్లాట్ తో పాటు నార్సింగిలో 2 విలాసవంతమైన ఫ్లాట్లు గుర్తించారు. రాజేంద్ర నగర్ లో మరో ఫ్లాట్, గచ్చిబౌలిలో G+3 భవనం, చత్రినాకలో G+2 భవనం గుర్తించారు. నిందితుడి ఇంట్లో 1.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సుమారుగా 1.3 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 8 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కారుని కూడా అధికారులు గుర్తించారు. మొత్తం సోదాల్లో బయటపడిన ఆస్తుల విలువ 13.5 కోట్లుగా అంచనా వేశారు. మార్కెట్ లో ఈ బహిరంగ మార్కెట్ లో దీని విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా అయితే ఆయన బ్యాంక్ లాకర్ లో 1.5 కోటి నగదు గుర్తించడం అయితే ఒక కీలకంగా మారిందని చెప్పవచ్చు. ధన్యవాదాలు శ్రీనివాస్.